హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక విజయ్ వెంటనే మంజుల గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఈ మంజుల మా మామయ్య గారి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ మాల్కి వచ్చిందా? ఈ విషయాన్ని ఎలాగైనా మామయ్య గారికి చెప్పాలి. అయినా మామయ్య గారికి చెప్పినా నా మాట పట్టించుకోరు. ఎందుకంటే మంజుల మంచితనంతో మామయ్య గారికి దగ్గరైంది. ఇప్పుడు మంజుల మంచిది కాదని ఎలా నిరూపించాలి అనుకుంటూ విజయ టెన్షన్ పడుతుంటే ఇక విజయకు ఒక ఆలోచన వచ్చి, ఇప్పుడు నేను వెంటనే మంజుల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాను. ఇక తనని ఏదో ఒక బ్లాక్మెయిల్ చేసి ఇరికిస్తే తప్పకుండా తన కూతురు భాగవతం మొత్తం బయట పెట్టేస్తుంది. ఆ తర్వాత మా మామయ్య గారు కూడా ఇక మంజుల అరాచకాలు తెలుసుకొని ఇక మాల్ నుంచి బయటికి గెంటేస్తారు. ఆ తర్వాత చిరు ఏ తప్పు చేయలేదన్న విషయం మామయ్య గారికి తెలిసిపోతుంది. ఇక మామయ్య గారు కూడా చిరును కొద్దిగా నమ్ముతారు. అనుకుంటూ విజయ మంజుల తల్లి దగ్గరికి వెళ్ళడంతో ఇక మంజుల తల్లి టెన్షన్ పడుతూ, ఎవరు నువ్వు? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మాయి. ఏంటండి నన్ను చూసి ఎంత టెన్షన్ పడుతున్నారు? నేనెవరో మీకు తెలుసా? తెలీదు కాబట్టి అడుగుతున్నాను. ఆయన నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అయినా నువ్వేమైనా నా మంజుల ఫ్రెండువా? కాదు కదా. నా మంజుల ఫ్రెండ్స్ ఎవరెవరో నాకు బాగా తెలుసు. నా సరే అయితే అవ్వ బిడ్డలు ఎన్ని అరాచకాలు చేశారో నాకు బాగా తెలుసు. ఇక మీరు చేసే అరాచకాలన్నీ పోలీసులకు అన్ని చెప్పేస్తాను. ఇక పోలీసులు అవ్వ బిడ్డల్ని అరెస్ట్ చేస్తారు. మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అయినా మేమేం తప్పు చేశాం? ఏం మాట్లాడుతున్నావు? ఓహో, నీ భర్తను నీ చేతులతో ఎందుకు చంపావు చెప్పు. అవ్వ బిడ్డలు కలిసి ఏదో చేశారు కదా. ఇది విని మంజుల తల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, నా భర్తను నా చేతులతో పైకి పంపించిన విషయం దేనికి ఎలా తెలిసింది? రహస్యంగా నాకు నా బిడ్డకి కదా తెలిసేది. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నిజాలు ఎలా తెలిసాయనా? ఎలాగో తెలుస్తాయి. నువ్వు మీ అరాచకాలన్నీ మా మామయ్య గారికి చెప్తే సరిపోతుంది. లేకపోతే నా చేతులతో మీ ఇద్దరిని జైలు పాలు చెప్పిస్తాను. మా మామయ్య గారికి నిజాలు చెప్తారా, లేకపోతే పోలీసులకు అప్పచెప్పమంటారా అని అనేసరికి ఇక మంజుల తల్లి టెన్షన్ పడుతూ, వద్దమ్మ తల్లి వద్దు, నిజాలన్నీ మీ మామయ్య గారికి చెప్పిస్తాను అనుకుంటూ ఇక మంజుల తల్లి కృష్ణంరాజు దగ్గరికి రాగానే మంజుల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, మా అమ్మ ఈ కృష్ణంరాజు దగ్గరికి ఎందుకు వస్తుంది? కుంప తీసి అన్ని విషయాలు చెప్పడానిక? ఆయన వీడి మీద ప్రతీకారం తీర్చుకోమని మా అమ్మే కథ చెప్పింది. ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటూ మంజుల టెన్షన్ పడుతుంటే ఇక విజయ వెంటనే మంజుల తల్లిని తీసుకొచ్చి, మామయ్య గారు, చిరు ఏ తప్పు చేయలేదన్నా మీరు నమ్మట్లేదు కదా. ఇప్పుడు నేను సాక్ష్యాలు తీసుకొచ్చాను. మంజుల ఎలాంటి స్వభావం కలదో, ఎలాంటి కుట్రలు చేసిందో ఇక తన తల్లి ద్వారా అన్ని విషయాలు తెలుసుకోండి, మీకే తెలుస్తుంది అని అనగానే మంజుల తల్లి అన్ని విషయాలు చెప్పడంతో కృష్ణంరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇది విని కృష్ణంరాజు కోపంతో, ఏంటమ్మ మంజుల, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఒక ఆడదానివి. ఇతరులకు మంచి చేయాల్సింది పోయి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా వస్తావమ్మా? మంచిదా అమ్మా? చెప్పు తల్లి. చూడు కృష్ణంరాజు, నీ వల్లే మా నాన్నను పొట్టున పెట్టుకున్నావు. నువ్వు చేసే అరాచకాల వల్లే మా నాన్నమ్మకు దూరం అయ్యాడు అని అనేసరికి ఇక విజయ మంజుల చెంప పగలగొట్టి, నీకసలు బుద్ధుందా? మీ అమ్మ వల్లే మీ నాన్న దూరం అయ్యాడు. దీనంతటికి మూల కారణం మీ అమ్మే, గుర్తుపెట్టుకో. వ్యాపారాలన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయి. అందుకు ఇలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటావమ్మా? తప్పు కదా అని అనడంతో ఇక మంజుల ఏం చేయలేక, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు గనక వీళ్ళు నన్ను పోలీసులకు అప్పచెప్తారు. ఏదో ఒకటి చేసి ఇక నేనే ఊరేసుకొని చనిపోతానని బ్లాక్మెయిల్ చేస్తాను. అప్పుడు నన్ను వదిలేస్తారు. ఇక వీడి మీద తర్వాత పగ తీర్చుకుంటాను అనుకుంటూ మంజుల వెంటనే, ఇక నా అరచకాలు తెలిసిపోయాయి కాబట్టి నేనెందుకు బ్రతకాలి, ఇక నేను చనిపోతాను అనుకుంటూ ఊరేసుకొని చనిపోతుండగా ఇక కృష్ణంరాజు వచ్చి, మంజుల, ఎందుకు ఇంత పిచ్చి పనులు చేస్తున్నావు? నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు చంపేశాయి. సంతోషంగా పైకి పోతాను, కానీ ఇలాంటి తప్పు చేయకమ్మా అని అనేసరికి మంజుల బాధపడుతూ, నేను పెద్ద పొరపాటు చేశాను. కృష్ణంరాజు గారు ఎంత మంచివారో ఇప్పుడు అర్థమైంది.
అనుకుంటూ మంజుల వెంటనే ఇక కృష్ణంరాజు కాళ్ళపై పడి, నన్ను క్షమించండి సార్, నేను పెద్ద తప్పు చేశాను. మీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరు ఎంత మంచివారో ఇప్పుడు అర్థమైంది. దయచేసి నన్ను క్షమించండి సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనేసరికి కృష్ణంరాజు సంతోషంతో, చూడమ్మ మంజుల, ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజమేమ్మా. ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయకు అని అనేసరికి మంజుల తలదించుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.